అంతా ఖర్చు పెట్టేసాం, మాకు ఒక స్థలం ఉండేది అది వ్యర్థముగా దేవునికి ఇచ్చేసామే, ఇప్పుడు ఉండుంటే బాగుండేదేమో అని చాలాసార్లు మనంతటా మనమే ఏదో ఊహించుకొని మన కష్టమంతా వ్యర్థమైపోయిందని అనుకుంటుంటాం. ప్రియులారా, ప్రభు పేరట మనం గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా ప్రియులారా మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తులైన దేవుడు కాదు కనుక గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వృధాగా పోదు, నీవు పరిశుద్ధంగా జీవిస్తే నీ పరిశుద్ధత వృధాగా పోదు, సేవలు నువ్వు కష్టపడితే అది ఎన్నటికీ వృధాగా పోదు. వెనువెంటనే దానికి ఒకవేళ సమాధానం రాకపోవచ్చు, వెనువెంటనే దానికి ఒక ప్రతిఫలం నువ్వు చూడకపోవచ్చు, తప్పక దేవుడు దానికోసం ఒక ప్రతిఫలాన్ని సిద్ధపరిచాడు. ఆయన ఇచ్చే బహుమానం ఆయన యొద్దే ఉందండి, ఆయన నీకు ఇవ్వాలనుకునే జీతం ఆయన యొద్దే ఉంది. ప్రభు తప్పక ఒకరోజు మనకు ప్రతిఫలం దయచేస్తాడు. విశ్వాస